श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओम श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं ज्ञानानन्दमयं देवं कामेश्वरम् उपास्महे। कामेश्वरपरामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगाम्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंदर्षिभ्यो नमो गुरुभ्यो नमो महभ्यो नमो वेदविदिभ्यो नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं पद्मभवं वसिष्ठं च शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं गोविन्दयोगीन्द्रमदास्य शिष्यं श्रीशङ्कराचार्यमदास्य शिष्यं च हस्तामलकं च शिष्यं पद्मपादं च तन्त्रोटकं वार्तिककारश्च मन्योन्नस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परत्रासृष्टवपुन्दराभ्यां नगेन्द्रकन्यां वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। सर्वोपप्लवरहितप्रज्ञानगर्धो ब्रह्मैवाहमस्मि 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 ब्रह्माहमस्मि। अहं ब्रह्मास्मि अहमेव अहमां ब्रह्मास्मि। तत्त्वमसि सर्वं कल्विदं ब्रह्मा शिवाहं शिवोऽहम्। ॐ अहमस्मि ॐ अहमेव अहमां जुहोमि स्वाहा। न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकम् इत्येव शिवशासनतः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। గ్రూపు సమూహ సభ్యులకు మరియు భక్త మహాశయులకు వేద ఉపభాగములైనటువంటి ఉపనిషత్తుల అంతర్భాగమైనటువంటి అష్టాదశ పురాణ అంతర్గతమైనటువంటి స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము తృతీయ అధ్యాయము 3వ అధ్యాయము. కార్తీక మాసమునందు గంగా యమున సరస్వతి కృష్ణ తుంగభద్ర కావేరి గౌతమి ఇటువంటి నదువుల్లో జీవనదుల్లో స్నానము చేయటం వలన కలుగు ఫలితమును కార్తీక పురాణములో జనక మహారాజు అడుగగా వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని సూత మహర్షి తన శిష్యులైనటువంటి శౌనకాది మహాములందరూ కూడా చెప్తూ ఉన్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నానము దానము జపము మొదలగు పుణ్యకార్యముల్లో ఏదైనను ఎంత స్వల్పముగా చేసినను అనంత ఫలమును ఒసగును. కార్తీక వ్రతమాచరించిన నరులు
100 సార్లు కుక్క జన్మను పొందుదురు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాస దీక్ష అభిషేక శివపూజనము హరిహర అర్చనము చేయని నరులు 1,000,000 సార్లు చండాల జన్మను పొందుదురు. ఇట్లు చండాలురై పుట్టి తుదకు బ్రహ్మరాక్షసులగుదురు. దీనికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసాన్ని చెప్తున్నాను వినండి అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాను. మరి విముక్తి పొందినటువంటి రాక్షసులు. పూర్వము ఆంధ్రదేశమున తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు సకల శాస్త్రములు చదివినటువంటి వాడు, సత్యసంధుడు, జితేంద్రియుడు. అతడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవుచుండగా గోదావరి తీరమున గల ఒక గొప్ప వటవృక్షంపై మరిచెట్టుపై ఉన్నటువంటి 3 బ్రహ్మరాక్షసులను చూచెను. వారు మిక్కిలి భయంకరమైనటువంటి ఆకారములు కలిగి చూచుటకు చాలా భయమును కలిగించుచుండిరి. వారికి భయపడి ఆ ప్రాంతమునకు మానవులు మాత్రమే కాక మృగములు, పశుపక్ష్యాదులు, జీవులేవి కూడా ఆ యొక్క మర్రి చెట్టు వద్దకు, వటవృక్షం వద్దకు వెళ్ళుటకు భయపడుచుండెను. అట్టి ఆకారుల అయినటువంటి బ్రహ్మరాక్షసులను చూచి తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు హృదయము చెలించెను. కరుణచే జాలిచే ప్రాణభీతి కలిగి దుఃఖించుచు శ్రీ విష్ణు పాదార విందములను స్మరించుచు, దేవాధిదేవ రక్షించు, జగన్నాథ సమస్త భయములను పారద్రోలుము, దేవేశ నన్ను కాపాడుము అని మొరపెట్టుచు బ్రహ్మరాక్షసులకు భయపడి పారిపోసాగాను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని వెంట పరిగెత్తసాగిరి, బ్రాహ్మణుని వెంబడించసాగిరి. అట్లు కొంత దూరం పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడు దగ్గర పడుచుండెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని సమీపించి అతను ముఖము చూచిన తక్షణమే వారికి పూర్వజన్మశృతి కలిగినది. అంతా ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణునికి నమస్కారములు చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మహాత్ముడుగా ఉన్నటువంటి నిన్ను దర్శించినంతనే మేము పాపరహితులమైతిమి, నీ రాక వలన మాకు ఉపకారం జరిగినది అని కొనియాడన ఆరంభించిరి. బ్రాహ్మణుడు వారి మాటలు విని భయమును విడిచి, వికృత రూపులకు ఎవరు లేక నిందితమైనటువంటి ఏ చెడు కార్యములు చేయటం వలన మీకు ఈ దుస్థితి కలిగినది, భయము విడిచి మీ వృత్తాంతము నాకు తెలుపుడు అని సత్యనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆ యొక్క బ్రహ్మరాక్షసుల్ని అడిగారు. బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని మాటలు విని తాము చేసిన దుష్కృతములన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమ, వినుము. నేను పూర్వము ద్రావిడ దేశమునందున్న మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. ఇతరులను మోసగించుచు వారి భూములను, స్థలములను మోసగించుచు వారి యొక్క అన్యాక్రాంతములు అన్నీ కూడా ఆక్రమించుకొనుచు పరుషపు మాటలాడుటలో నేర్పరిని. నా కుటుంబ క్షేమమునకై అనేక మంది బ్రాహ్మణుల ధనమును అపహరించి తిని, ఇట్టి పాపకర్మలు ఆచరించుట వలన 7 తరముల్లో కూడా నా వంశమునకు నాశనము సంభవించను. నేను మరణించిన పిమ్మట నరకమునకైగి యమదూతలచే అనేక బాధలు పొంది తిని, బ్రాహ్మణుల ధనం అపహరించుట వలననే నేను భూమి యందు బ్రహ్మరాక్షసుడినై పుట్టి లోకులచే నిందింపబడుచున్నాను. కనుక ఓ భూసురోత్తమ, ఆ దోషమును పోగొట్టు మార్గము తెలిపి నన్ను రక్షించు స్వామి అని ఒకటవ బ్రహ్మరాక్షసుడు ఆ యొక్క సత్యనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుని కోరాడు. రెండవ బ్రహ్మరాక్షసుడు చెప్పినటువంటి కథ. మరి రెండవ బ్రహ్మరాక్షసుడు కూడా సత్యనిష్ఠునితో చెబుతూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రదేశస్థుడను. నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహములాడి వారిని దూషించుచుండేవాడను. అంతేగాక నా తల్లిదండ్రులకు చద్ది అన్నము పెట్టి నేను నా భార్య బిడ్డలను షడ్రసోపేతమైనటువంటి అన్నమును తించుండేవారము. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్క నాణ్యంలో అన్నము పెట్టి ఉండలేదు. విశేష ధనమార్జించితని కానీ దాన ధర్మములు చేయనైతిని. ఇట్టి పాపకృత్యములు ఆచరించడం వలన
మరణించిన పిమ్మట యమలోకమునకు ఈడ్చుకొని పోబడి తిని అచ్చట 8 యుగముల వరకు యమబాధలు అనుభవించి తరువాత భూలోకమునకు బ్రహ్మరాక్షసునై పుట్టి అనేకులను హింసించి మరింత పాపమును మూటగట్టుకుంటుని నాకు ఈ పాపం పోవు మార్గము చూపి నన్ను రక్షించండి స్వామి అని సత్యనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుని రెండవ బ్రహ్మరాక్షసుడు ప్రార్థించుచున్నాడు. మరి మూడవ బ్రహ్మరాక్షసుడు ఒక కథ చెప్పి సత్యనిష్ఠుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, భూసురోత్తమ, నేను ఆంధ్రదేశీయుడను, బ్రాహ్మణుడను, విష్ణువాలయమున అర్చకునిగా నుంటిని, క్రమముగా సంధ్యావందనాదులు విడిచితిని, స్వామి పూజను కూడా మానితిని, పరనింద చేయుచుంటుని, ఎప్పుడూ ఎవరినో ఒకరిని పరనిందతో దూషించుచుంటుని, దయాశూన్యుడనై కఠిన వాక్కులు పలుకుచుంటుని, వేశ్యాలూరుడనై స్వామివారికి భక్తులిచ్చినటువంటి వస్తువులు, ద్రవ్యములు, ధనమును, దేవ నైవేద్యతాన్నమును కూడా వేశ్యలకిచ్చుచుంటూ ఆనందించుచుంటుని, అట్టి పాపకృత్యములు చేసి మరణించిన పిమ్మట నరకమునందు పడి అనేక బాధలు అనుభవించి తిని, అందుచే బ్రహ్మరాక్షసునై పుట్టి అనేక పాపకృత్యములు ఆచరించుచు ఈ వటవృక్షంపై మర్రి చెట్టుపై నుండి బ్రహ్మరాక్షసుడిగా వేలాడుచుంటున్నాను స్వామి. కనుక నా యందు దయ ఉంచి నా యొక్క పద్ధతి పొందు ఉపాయము తెలుపుము, నాకు మోక్షము కలిగేటువంటి ఉపాయము ఏమైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి సత్యనిష్ఠుడని బ్రాహ్మణుని మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా ప్రార్థించుచున్నాడు. తత్వనిష్ఠుడు ఆ యొక్క పూర్వ వృత్తాంతములను విని జాలిపడి, భయపడకుము, మీ అందరి దుఃఖమును కూడా తొలగించేదను. నేను కార్తీక స్నానం ఆచరించుటకై పోవుచున్నాను. నాతో కూడా మీ 3 బ్రహ్మరాక్షసులు కూడా రండు. మీరు కూడా వచ్చినట్లయితే మీ పాపములు స్నానముతోనే సరియగును అని వారిని తన వెంట తీసుకుని పోయి కావేరీ నదిలో ఆ బ్రహ్మరాక్షసుల కొరకు సంకల్పము చెప్పి తానును సంకల్పము చేసి మొదట స్నానము చేసి తరువాత వారి చేత కూడా స్నానములు చేయించను, కార్తీక స్నానములు చేయించను. అందువలన ఆ 3 బ్రహ్మరాక్షసులు కూడా పాప విముక్తులై దివ్య రూపములు పొంది వైకుంఠమునకు స్వర్గలోకమునకు వెళ్ళిరి. ఓ జనక మహారాజా, మోహము వలన కానీ అజ్ఞానము వలన కానీ కార్తీక మాసమునందు కనీసం తెల్లవారుజామునే జీవనదులలో 12 నదులలో కూడా కనీసము కావేరి, తుంగభద్ర, గౌతమి, కృష్ణ ఇటువంటి నదుల్లో స్నానము చేసి తరువాత శ్రీహరిని పూజించిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కనుక ఏ ఉపాయము చేయనైనను కార్తీక మాసమునందు కనీసము జీవనదీ స్నానము చేయవలెను. కృష్ణ, గోదావరి, కావేరీ స్నానము చేయవలెను. కార్తీక మాసమున విష్ణుప్రీతిగా ప్రాతస్నానము చేయని వారు 10 జన్మలందు చండాలురై పుట్టి తరువాత శూకర జన్మ 10 జన్మను పంది జన్మను పొందెదరు అని చెప్పెను. ఇది శ్రీ వశిష్ఠ జనక మహారాజ వర్మ సంవాదే స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణే తృతీయోధ్యాయ సంపూర్ణం. ప్రతి సంవత్సరము కార్తీక పురాణము చెప్పి కార్తీక పురాణములో కూడా ప్రతిరోజు ఒక మంచి సూక్తిని చెప్పటము శ్రీ విద్యా వేదపీఠం మధుర సుబ్రహ్మణ్య శర్మ అవధానికి అలవాటైపోయింది. కానీ ఈరోజు అష్టాంగ మార్గమును అవలంబించుట విషయం గురించి తెలియచేద్దాము. అష్టాంగములనగా ఏవి? ప్రాణాయామ, యమ, నియమ, ఆసన. ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ అష్టాంగ యోగములను కూడా అంటే అర్థమేమిటి? యమము అంటే ఒక నియమమును ఆచరించటము, అంటే చెడు పని చేయకుండుట. నియమం అనగా ఒక సిస్టమేటిక్ పెట్టుకుంటే అది ఎప్పటికీ కూడా తప్పకూడదు. దేశకాల మాన పరిస్థితులు అది ప్రాణం మీదకి వచ్చినప్పటికీ అయినా సరే నియమము తప్పకూడదు. యమ నియమ ఆసన. ఆసన అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు. ఆసనం అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది.
అనేక రకములైనటువంటి కొన్ని వందల కొద్దీ ప్రాణాయామ ఆసనాలు అన్నీ కూడా ఉన్నాయి, ధ్యానాసనాలు కూడా. యమ నియమ ఆసన ప్రాణాయామము. ఈ ప్రాణమును ఎప్పుడూ కూడా కష్టపెట్టకుండా, అలా బద్ధకంగా ఉంచకుండా అప్పుడప్పుడు కూడా ప్రాణమును యమింబ చేయాలి. అంటే ప్రాణాయామము చేయవలను. ప్రాణాయామం అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నింటినీ కూడా కదిలించవలను. యమ నియమ ఆసన ప్రాణాయామ. ప్రత్యాహారం అంటే భుజించకూడనటువంటి ఆహారము ఎన్నటికీ భుజించకూడదు. ఉచితమైనటువంటి ఆహారమునే భుజించవలను. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. ధ్యానం అంటే ఈ యొక్క మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరినైనా కూడా వారి ఇష్టదైవముగా, వారి యజమానిగా పూజించవలను. అకార ఉకార మకారముగా హరిహరులనైనను భగవతి శక్తినైనను పూజించవలను. ధ్యానము అనగా మనసు, శరీరము, ఆత్మ లయమగుట. ధారణ అనగా మనము ఆచరించి 10 మందికి చెప్పదగినటువంటిది ధారణము. ధార్యతే ఇతి ధర్మ. ధర్మమునకు అర్థం ఏంటంటే తను ధరించడం అంటే మామూలుగా ధరించడం అని కాదు. ధరించడం అంటే తాను ఆచరించి 10 మందికి చెప్పునటువంటిది ధర్మము. మరి ధ్యాన, ధారణ, సమాధి. మరి జీవ బ్రహ్మైక్య రాజయోగ సారమని ఉంటుంది. మరి బ్రహ్మచర్యాశ్రమంలోను, గృహస్థాశ్రమంలోను, వానప్రస్థాశ్రమంలోను, సన్యాసాశ్రమంలోను, ఈ 4 ఆశ్రమంలో కూడా మోక్షానికి అర్హత ఉన్నది. కానీ జీవ ఆత్మ పరమాత్మ కోసం ఐక్యమవటానికి, మోక్షాన్ని పొందటానికి దీన్నే సమాధి అంటారు. సమాధి అంటే వేరే అర్థాలు కాకుండా జీవ బ్రహ్మ పరమాత్మ బ్రహ్మలోకి ఐక్యమవుటను సమాధి యోగము అంటారు. కాబట్టి ఈ యొక్క 8 కలిపి అష్టాంగ మార్గములు అంటారు. కాబట్టి ఈ అష్టాంగ మార్గములో 84 కోట్ల జీవరాశులకు, సమస్త పశుపక్ష్యాదులు, మానవ జాతికి అవసరమైనటువంటివి, చేయగలిగినటువంటివి చేసి కనీసము ప్రాణాయామము, ధ్యానము, స్నానము, పూజ, జపము తనకు వీలైనంతలో మనకున్నటువంటి సమయాన్ని మోక్షానికి ఉపయోగించమని మహర్షుల పెద్దలందరి యొక్క వాక్యము. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషము తెలియజేయబడుతుంది. మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళు వినవచ్చు, అవసరం లేనటువంటి వాళ్ళు ఈ యొక్క ఆడియో మెసేజ్ని డిలీట్ చేయవచ్చు. సత్యమేవ జయతే. నేను చెప్పేటువంటిది సత్యము. ధర్మో రక్షతి రక్షితః. తాను ధర్మాన్ని ఆచరిస్తూ 10 మంది చేత ధర్మము చెప్పబడేటువంటి వాళ్ళు ధార్యతే ఇది ధర్మ అని చెప్పబడుతుంది. కాబట్టి సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. హరి ఓం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుజనో భవంతు. సర్వే సుజనాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మధుర సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ విద్యా వేదపీఠము, విజయవాడ. శుభమస్తు. అందరికీ శుభం కలుగుగాక. నమస్కారం.